ఇందా తీసుకో, నీ ఆశ నెరవేరాలి. పౌర్ణమి శుక్రవారం ఒకేసారి వస్తున్నాయి. నీ పిన్ని నుంచి ఏం కోరుకుంటున్నావు? అదంతా నా మనసులో ఉంది టీచర్. మనసులో సంగతి పక్కన పెడితే నువ్వు పౌర్ణమి రోజు అర్ధరాత్రి బయటికి వెళ్ళినప్పుడు దొంగలు ఎవరైనా నిన్నెత్తుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు? ఏం జరిగినా పర్వాలేదు. ఏయ్, ఒట్టి మాటలు ఆపవే. అసలేం చేస్తావు చెప్పు. నన్ను ఎత్తుకెళ్ళిపోండి అని. ఓ, తప్పకుండా తెలియాలా టీచర్? ఎంతకాలమని నేను ఒంటరిగా అమ్మ ఊరి ప్రజల మధ్య నిట్టూర్పులతో బతకాలి? నన్ను అర్థం చేసుకునేవారు ఒకే ఒకరున్నారు. ఆవిడే స్వయంప్రభ టీచర్. తరువాత నా కోరికలను తీర్చే మా పిన్ని. గుడికి వెళ్ళి అమ్మవారి దగ్గర చాలా కోరుకున్నాను, ఏమీ జరగలేదు. ఇకపై మా పిన్నియే నన్ను కాపాడాలి. నన్ను కాపాడుకోవడానికి ఒక రక్షకుడు. పెద్దగా అందంగా లేకపోయినా ప్రేమగా చూసుకుంటే చాలు. వేసుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఈ మాత్రం చూసుకుంటే నాకు చాలు. నిన్ను వెతుక్కుంటూ ఒక ఫాదర్ వచ్చారు. కాలేజీ నుంచా? అవును. రావే. నేను రావట్లేదు, అమ్మ నా గురించి వెతుకుతుంది. నమస్కారం. నమస్కారం. నమస్తే ఫాదర్. కూర్చోండి ఫాదర్. కూర్చుంటానమ్మా. ఈయన నాకు ఇంత మునిపే పరిచయం అయ్యారు. చూడమ్మా, నేను నీకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసి ఉంటే సరిపోయి ఉండేది. నేను ఇక్కడ ఎందుకు వచ్చిన విషయం నీకు తెలుసా? మీరు ఉన్న గ్రామం గురించి, అమ్మవారి గుడి గురించి చాలా విషయాలు విని ఉన్నాను. ఆ అమ్మాయి పేరు ఏమని చెప్పారు? అరుంధతి. ఆ ఇద్దరిని చంపేసిన రాక్షసి. ఆ దుష్టశక్తిని చింత చెట్లో బంధించాడే, అతని యొక్క పేరేంటి? చక్రపాణి. అతనే, చక్రపాణి. అది సరే, వచ్చే దారిలో అమ్మవారి గుడి కూడా చూశాను. ఆ పక్కనే దుష్టశక్తిని బంధించిన స్థలం కూడా చూశాను. అక్కడ స్త్రీలకు అనుమతి లేదని రాసుండడం కూడా నేను చూశాను. పాములున్న పుట్ట దగ్గరికే ఆడవాళ్ళని అనుమతిస్తున్నారు. అమ్మవారంటే ఆడవాళ్ళకి ఇష్టమే కదా, మరి ఎందుకు అలా రాసుంది? నువ్వు ఎలాగో కాలేజీకి వస్తావు కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. సరే, నేను వెళ్ళొస్తాను. ఇంకా ఒక వారం టైం ఉంది. 2-3 రోజులు అటు ఇటు అయినా ఏం పర్వాలేదు. వచ్చినప్పుడు సైన్ చేసి జాయిన్ అయిపో. ఫాదర్ ఏంటి ఇక్కడున్నారు? నేను వచ్చింది ఎందుకంటే ఆనంద్, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను. దాని అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చారు. ఏంటది? చదువు అంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఇష్టపడుతున్నావని చదివిస్తున్నాను. ఓన్లీ ఎందుకులే అనుకున్నాను, పని కోసం కాదు. నేను ఇంత కష్టపడుతున్నది కేవలం నీకోసమే. మెళ్ళో తాళి కట్టలేదు, అయినా కూడా నువ్వు నాదానివే, అది మర్చిపోకు. అమ్మవారి గుళ్ళో ఉత్సవం ముగియగానే మనిద్దరి పెళ్లి జరుగుతుంది, అంతే. చదువుకోవడం మంచిదే కదా, అది అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి ఫాదర్, ఆల్రెడీ నేను తనతో మాట్లాడాను. మీరు వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేయకండి. పదండి, బయలుదేరండి. పిన్ని, ఈ రోజు కోసమే నేను ఎంతగా ఎదురు చూసానో తెలుసా? నా అవసరాలు నీకు చెప్పడానికి. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద అవసరం మా స్వయంప్రభ టీచర్కి. ఆనంద్ మా టీచర్ని పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతున్నాడు. నీకు తెలుసు కదా అమ్మకి ఆనంద్కి మధ్య ఏం జరిగిందో. ఆ ఆనంద్ మంచివాడు కాదు. మా టీచర్ని ఆనంద బాధ లేకుండా నువ్వే కాపాడాలి. మా టీచర్కి ప్రశాంతత కావాలి, అలాగే నాకు కూడా.
ప్రభాకర్, స్వామి, నువ్వు ఆవిడ్ని లోపలికి తీసుకెళ్ళు. మ్మ్. కూర్చో. ఆయన మరణించి 20 సంవత్సరాలైంది కదూ? అవును. ఇప్పుడేం కావాలి? నా భర్త చావు ఆయన గుర్తులని మోస్తూ పసి పిల్లడైన నా బాబుని తీసుకుని ఆ రోజు ఇంటిని వదిలేసి వచ్చేశాను. ఏమిటి, నువ్వు ఇప్పటిదాకా అంతఃపురానికి వెళ్ళలేదా? మ్మ్. నా కొడుకు పిరికివాడవుతాడు. అలా జరగకూడదని నేను అక్కడి నుండి వచ్చేశాను. సరే, ఇప్పుడేం జరిగింది? వాడికి తెలిసిన ఏదో ఒక ప్రొఫెసర్ ఇక్కడ పక్కనే కాలేజ్లో సీట్ రెడీ చేశారు. వాడు చదివితే అక్కడే చదవాలంటున్నాడు. సొంతం బంధుత్వం ఏమీ తెలియకుండా పెరిగాడు వాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి అన్నీ తెలిసిపోతే తెలియని ఏం పర్వాలేదు. అరుంధతిలో ఉన్న దుష్టశక్తిని గుడిలో బంధనం చేసింది నేనే. ఆ దుఃఖాన్ని భరించలేక లోతైన బావిలో పడి మరణించింది. ఆ కథ అంతటితో ముగిసింది. ఇప్పటికీ ఆ శక్తి అక్కడే దాగి ఉంది. ఆ శక్తి బయటకొస్తే నాకే తెలుస్తుంది. నువ్వు భయపడకు, వెళ్ళిపో. ఒక విషయం మరిచాను. ఆ అబ్బాయి ఎలాగా? భానుచంద్రలాగానేగా? పాపా, అంతఃపురంలో ఉండే ఆ అమ్మాయివే కదమ్మా నువ్వు? అవునండి. ఇప్పుడు బయటకు కూడా వస్తున్నావా? ఆ గుడి ప్రాంతంలో ఆనంద్ చనిపోయాడనే మాట విని చాలా సంతోషించాను. మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసినా నారాయణ నారాయణ అని కలవరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సిటీ కాలేజ్లో లెక్చరర్ గా పనిచేస్తున్నాను. మంచి మాట. చెడు రోజులన్నీ పోయాయి కదా. నేను తర్వాత కలుస్తానమ్మా. టీచర్, మీకు అంతఃపురం వరకు నారాయణ అంకుల్ తోడుగా వచ్చారా? నన్ను చూడగానే భయపడి పారిపోయారు, చూసారా? ఎవరిని ఏమనుకుని ఏం ప్రయోజనం? ఇది నాకు పిన్నిచ్చిన వరం కదా. అవును, నువ్విప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను ఎప్పుడు ఉండే దగ్గరే ఆ బండ దగ్గరున్నాను. ఎందుకు? అక్కడ కూర్చుని ఉత్తరం వైపు చూస్తే దూరంగా వచ్చే బస్సులన్నీ కనిపిస్తాయి. ఆ వంపు సొంపుల్లో తిరుగుతూ వస్తున్న బస్సులు చూస్తుంటే ఎంత అందంగా ఉంటాయో తెలుసా? అలా చూస్తూ ఉండగానే బస్సు ఆగుతుంది. అందులోంచి మా టీచర్ దిగాలి అని అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరుగా కాలు కింద పెడుతున్నప్పుడు తెలుస్తుంది మా టీచర్ కాదు అని. మళ్ళీ బండ మీద కూర్చుంటాను మరొక బస్సు కోసం. నేను వెళ్ళడం నీకు చాలా ఇబ్బందిగా ఉంది కదా? అవును, కష్టంగానే ఉంది. కానీ అక్కడున్న ఆ బండే ఇప్పుడు నా స్థావరం. అవును, ఇంట్లో ఏదో విశేషం ఉందన్నావు కదా, ఏంటది? ఏమని చెప్పమంటారు టీచర్? ఆనంద టార్చర్ పోయిందనుకుంటే ఇప్పుడు మరొకడు దిగాడు, చిన్ని కృష్ణ. అమ్మని అనుకుని లాభం లేదు. మేం జీవించాలిగా. 3 పూటల కడుపు నిండా భోజనం చెయ్యాలిగా. నాన్న ఇప్పుడు అంతఃపురానికి కాపలాగా ఉన్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం ఇవేవి ఆయనకి పట్టింపులనే ఉండవు. నువ్వు చెప్పొచ్చు కదా మీ అమ్మకి. జాలి పడ్డానికి ఎవ్వరూ లేని దాన్ని నేను. నా ముఖం చూస్తేనే భయపడుతున్నారు ఈ ఊరి జనం. భయం లేకుండా చూస్తున్నారంటే అది కామంతో చూసినట్టే. అలాంటి చూపు నా మీద పడకుండా ఉండడానికే మా అమ్మ ఇంత కష్టపడుతోంది. హా, కాలేజీ విషయాలేంటో చెప్పండి. అక్కడే ఉన్నాడు ఒక పొగరబోతు మాస్టర్, పేరు రాహుల్. పిన్నితో చెప్పమంటావా? పౌర్ణమి రోజున? వద్దులే, అదంతా నేను చూసుకుంటాను. నా వల్ల అవ్వకపోతే అప్పుడు మీ పిన్నికి చెప్దాం. మనిషికి ఒక విలువంటూ ఉంటుంది కదా. తర్వాత మరో విషయం, నీకొక తోడు కావాలని మీ పిన్నిని అడుగు. వస్తున్నాడు. మీ నాన్న పనిచేసిన అంతఃపురానికి వారసుడు వస్తున్నాడు.
భానుచందర్ కొడుకు వినయ్ మా కాలేజీలో నా కళ్ళ ముందే ఉన్నాడు. నిజంగానా? వినయ్ కూడా ఇలాగే అడిగాడు, అటువంటి అంతఃపుర ఒకటి ఈ చిన్న గ్రామంలో ఉందా అని. నాకు నమ్మకం ఉంది, వినయ్ తండ్రి గారే చనిపోయిన భానుచందర్ అని. అదే నిజమైతే అమ్మ నిర్మలాదేవి. అమ్మ, ఈరోజు నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. కుదరదమ్మా, ఇక మీద నేను ఈ విధంగా జీవించటం కుదరదు. ఆగమ్మా. నాకు తెలుసు, రేపు ఉదయాన్నే వాడు ఆ ఆనంద్ వస్తాడు. వాడిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేదు కదా? ఆ ఆనంద్ చెడ్డవాడే, కానీ వాడి మనసులో ఉన్న నిజమైన ప్రేమ నీకు తెలియట్లేదా? బ్రహ్మనే అదుపులో పెట్టింది ఒక స్త్రీ. వాడిని మంచివాడిగా మార్చడం నీ వల్ల కాదా? బాబాయ్, అమ్మవారిని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆమె నిన్ను కాపాడుతుంది. లేదు బాబాయ్, నా వల్ల కాదు. తను రౌడీయే కానీ పోకిరి వెదవే కానీ సంతోషంగా నేను నా మెడ చూపిస్తాను. అదే ఒక అమ్మాయికి అందమని నాకు తెలుసు, కానీ మా నాన్నని చంపిన వాడే తను. నా వ్యాపారంలో భాగస్వామి అయిన నువ్వు దాన ధర్మాలు చేయడం వల్ల పూర్తిగా నేను నష్టపోవాల్సి వచ్చింది. విక్రమా, అదంతా తిరిగి రాబెట్టడానికి నా కొడుకు ఆనంద్ ఉన్నాడు. నిన్ను పంపించేస్తా పైలోకానికి. ఇక అంతఃపురంతో సహా అంతా మాకే. ఆనంద్, ఆ అరుంధతి చంపేవాళ్ళ లెక్కలో వీడు కూడా చేరని. ఇక నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఇక నుంచి ఇంట్లో ఉంటున్నా నేను, నువ్వు అందరం మరణించినట్లే. ఇక నుంచి కొత్త జన్మ, శత్రువుల్ని జయించే జన్మ. గెలవడానికి అమ్మవారి గుడిలో ఉన్న అమ్మవారి సహాయం అక్కర్లేదు. ముందే అక్కడ బంధించిన ఒక శక్తి ఉంది. అరుంధతి వద్ద నుండి చక్రపాణి బంధించిన శక్తి నా గుప్పిట్లో బిగించి నేను ఆడుకుంటాను. బాబాయ్, దానికి నిన్ను తయారు చేస్తాను. నువ్వు పిలిస్తే ఆ శక్తి వస్తుంది. మీ నాన్నని చంపిన వాడి మీద పగ తీర్చుకోవాలి కదమ్మా. నువ్వు నా కోసం ఒక పని చేయాలి. ఒక ఆడదానిలో ఉన్న అనుభూతులని నువ్వు చంపేసుకోవాలి. ఒక భార్యగా ఉండాలి, ఒక అమ్మగా ఉండాలి. అలాంటి ఆలోచనలు నీలో రాకూడదు. లేదు, చావాలని నిర్ణయించుకున్న నీకు ఏ ఆశలు ఉండవులే. అవును కదమ్మా? 12 ఏళ్ళు కన్య పూజ, అది పూర్తయిందంటే ఎవరు నిన్ను ఏమీ చెయ్యలేరు. నన్ను ముట్టుకోకు. మా నాన్న చనిపోవడానికి కారణం ఈ ఊరు వాళ్ళు చెప్పింది ఏదీ కాదు. నువ్వే మా నాన్నని చంపావని నాకు బాగా తెలుసు. మనం కలిసి బతికితే మా నాన్న నన్ను శపిస్తారు. నువ్వు చేసిన ఆ చెడ్డ పనికి పరిహారాన్ని నేను చెల్లించాలి. 12 ఏళ్ల పాటు నేనొక వ్రతం చెయ్యాలి. అంతవరకు నువ్వు ఎదురు చూడాల్సిందే. నా మాట కాదని నన్ను గనుక తాకావో నువ్వు నా శవాన్ని చూస్తావు. తన శరీరమే కావాలనుకుంటే ఇప్పుడే సొంతం చేసుకోగలను. అదెవ్వరూ ఆపలేరు. పోతే తన మనసే నాకు ముఖ్యం. వ్రతం పూర్తయ్యేంత వరకు వేచి చూస్తాను. వాడు ఎదురు చూశాడు 12 సంవత్సరాలు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. 12 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ ఉత్సవం. ఈ అమ్మవారి గుడిలో ఆ ఉత్సవానికి ఏర్పాట్లు జరిగాయి.
మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు అలా చూస్తున్నారు? ఏదో మొదటిసారి చూస్తున్నట్టు. నేను నమ్మలేకపోతున్నాను. నా ప్రభలో ఇంత మార్పు ఎలా వచ్చింది? మార్పు రావాల్సిందేగా. ఆ. నేనేగా మాటిచ్చాను. 12 ఏళ్లగా నా కోసం ఎదురు చూశారు కదా. ఆ, ఆ. ఇంతవరకు మీ పైన కోపాన్ని చూపించాను. అదంతా వ్రతాన్ని పూర్తి చేయటానికే. ఎలా ప్రేమించకుండా ఉండగలను? మీరు నన్ను ఇంతలా ప్రేమిస్తుంటే. ఎంతైనా అమ్మాయిని కదా, మనసు మారడానికి ఒక్క క్షణం చాలదా? ఇప్పటికీ నాకు స్వేచ్ఛ దొరికింది. ఎల్లం లేకుండా ప్రేమిస్తాను. ఈ రోజు నుంచి నేను మీకే సొంతం. ఆఖరికి నా ప్రభ నాకు దక్కింది. చెప్పు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఊళ్ళో వాళ్ళందరి ముందు తాళి కట్టండి. మీకిష్టమైన రోజే ముహూర్తం పెట్టించండి. ఇంకొద్ది గంటలు గడిస్తే నా వ్రతం పూర్తయిపోతుంది. ఆ పైన ఒక్క నిమిషం కూడా నేను ఎదురు చూస్తూ ఉండలేను. వెంటనే మీరు నా దగ్గరకొచ్చి నా నుదుటన తిలకాన్ని దిద్దాల్సిందే. ఏంటి, నమ్మకం కుదరటం లేదా? మీరు అమ్మవారి గుడికొస్తే చాలు. ఉత్సవం పూర్తయి ఊరు జనం అందరూ వెళ్ళాక అదే గుళ్ళో అమ్మవారి సాక్షిగా మీరు నా మెళ్ళో తాళిని కట్టాలి. ఆ తర్వాత ఈ ఊరి జనం అంతా నువ్వు నాకు దక్కవని చెప్పినప్పుడు లక్ష్మణరేఖ గీసి నిన్నెంతగానో బాధ పెట్టాను. అదంతా మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకుంటావని భయపడ్డా. ఇప్పుడు నీ మనసులో ప్రేమని అర్థం చేసుకున్నాను. నేను తప్పకుండా వస్తా. ఈ రోజు నా కల ఫలించింది. నేను వెతుకుతున్న నిధి నాకు దొరికింది. ప్రభ ఇప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళుంటుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే. చక్రపాణి బంధించి వచ్చిన బలిరా ఇప్పుడు అంతఃపురంలోని పూజ గదిలో. దానికి బదులుగా నేను సృష్టించిన ఒక ఒట్టి రాయి ఇప్పుడు అమ్మవారి గుడిలో ఉంది. పూజ గదిలో ఉన్న బలిరాయి నుండి ఆ శక్తిని బయటికి తేవాలి. నా దేహంలో ప్రవహిస్తున్న రక్తం వల్లే అది వీలవుతుంది. ఆ తర్వాత స్వయం ప్రభ శక్తి స్వరూపిణి అవుతుంది. పూజ నియమాలు మంత్రశక్తులు ఉన్న తన నూతన జీవితానికి ఇక మీరే కాపలాగా ఉండాలి. బలిరాయి మీద ఎర్రటి పుష్పానికి బదులు నేను నా రక్తాన్ని సమర్పిస్తాను. మంచి జీవితానికి నేను తోడుగా ఉంటానని స్వయం ప్రభతో చెప్పి పంపించినా కూడా అది తను ధైర్యంగా ఉండడానికి. ఇప్పుడు తిరిగొచ్చే తను వీరత్వంతో వస్తుంది. మర్దిగారు, మీరు కాదు బలి కావలసిన వాడివి, నేను. వదినా, మంత్రం తంత్రం కనీసం నడవలేని నేను తనకి కాపలాగా ఉండలేను. మీరే తనకి రక్షణగా ఉండాలి. మీ జీవితాన్నే పణంగా పెట్టి మీ శక్తుల్ని దారపోస్తున్న మీరే ఒక సైనికుల్లా రక్షణ ఇస్తూ కాపలాగా ఉండాలి. బలిపీఠాన్ని సిద్ధం చేయండి. రక్తాభిషేకం జరగాల్సిందే. కన్న తల్లి ఆత్మ ద్వారా నా కూతురు శక్తి స్వరూపిణిగా మారాలి.